అమ్మాయిలు జాగ్రత్త! వీళ్ళు నా చెడ్డీ దోస్తులు కదా! వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు అనుకొని భ్రమలో బ్రతికేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! బాయ్ బెస్టీస్ అనే ముసుగులో మీ నుంచి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఆశించి స్నేహం చేస్తున్నారు. కొందరు మృగాలు. స్నేహమనే పేరుతో క్లోజ్గా మూవ్ అవుతారు. బాయ్ బెస్టీ కదా, వీడు మంచోడే అని చాటింగ్ హద్దులు మీరి చేశారా? నిండా ముంచుతారు ఈ బాయ్ బెస్టీ కేటుగాళ్ళు. వీళ్ళిద్దరూ నాకు కాలేజీ నుంచి తెలుసు. వీళ్ళు చాలా మంచివారు. నా గురించి మా ఇంట్లో వారికంటే, నేను పెళ్లి చేసుకున్నవాడికంటే వీరికే ఎక్కువగా తెలుసు అని మురిసిపోతున్నారా? జాగ్రత్త! మీరు క్లోజ్గా లవ్ యూ రా స్వీట్ హార్ట్, నువ్వు నా ప్రాణం అంటూ కానీ, అంతకు మించి కానీ మీరు వారితో చాటింగ్ చేశారా? బాయ్ బెస్టీ పేరుతో మీ జీవితాన్ని మీ చేతులతో నాశనం చేసుకుంటారు. పెళ్లికి ముందు వరకు ఎంతో మంచిగా ఉన్న బాయ్ బెస్టీలు మీ పెళ్లి తర్వాత మీ జీవితంలో యమకింకరులవుతారు. తస్మాత్ జాగ్రత్త! పెళ్లి తర్వాత కూడా ఎప్పుడూ వారికి టచ్లో ఉంటూ తమ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నారా? మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నట్టే. ఇలాగే ఇద్దరు బాయ్ బెస్టీల కారణంగా ఓ వివాహిత ఉరివేసుకొని చచ్చిపోయింది. పాపం, చిన్నతనం నుంచి తన క్లాస్మేట్స్ అని నమ్మిన ఆ వివాహిత ఇద్దరి బాయ్ ఫ్రెండ్స్లో ఉన్న అసలు రూపం తెలిసి తట్టుకోలేక ఉరికి వేలాడింది. ఇలా మీ జీవితాలు మారకుండా ఉండాలంటే తస్మాత్ జాగ్రత్త! బాయ్ బెస్టీలను వీలైనంత దూరం పెట్టండి. స్నేహం హద్దులు మీరితే ఈ ఘటనలో వివాహితకు జరిగినట్టే మీకు జరిగే అవకాశం ఉంది. ఆలోచించండి. కర్ణాటకలోని బాగల్గుంటె సిడేహళ్లిలో ఉంటున్న మమతకు కొత్తగా పెళ్లైంది. ఈమెకు అశోక్, గణేష్ అనే ఇద్దరు బాయ్ బెస్టీలు ఉన్నారు. దీంతో భర్త ఉద్యోగానికి వెళ్ళిపోగానే మమత వారితో ఎప్పుడూ టచ్లో ఉండేది. మమత వీరితో కలిసి చిన్నప్పటి నుండి పీయూసీ వరకు కలిసి చదువుకుంది. ఆ చనువుతో నిత్యం వారితోనే చాటింగ్ చేస్తూ, కాల్స్ మాట్లాడుతూ భర్తను పట్టించుకోలేదు. ఇది గమనించిన భర్త ఓ రోజు, మమతా, నువ్వు వారితో మాట్లాడటం తగ్గించు. అది మనకు అంత మంచిది కాదు అని చెప్పాడు. అయినా వినిపించుకోని మమత భర్త ఉద్యోగానికి వెళ్లడం ఆలస్యం. వారికి కాల్స్ చేస్తూ, చాట్ చేస్తూ ముచ్చటలో మునిగి తేలేది. ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని పంచుకునేది. అలా మమత వారితో ఏం మాట్లాడిందో, ఏం చాట్ చేసిందో తెలీదు కాని, ఇదే అవకాశం తీసుకున్న అశోక్, గణేష్ మృగాలుగా మారారు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్లు పంపించడం స్టార్ట్ చేశారు. వీరింతేలే అని లైట్ తీసుకుంది మమత. బాయ్ బెస్టీలు ఇంకా రెచ్చిపోయి వేధించటం మొదలుపెట్టారు. రాత్రికి రా, మాతో శారీరకంగా గడుపు అని అడగటంతో ఒక్కసారిగా మమత షాకైంది. నేను చిన్నప్పటినుంచి చూసిన స్నేహితులేనా వీరిద్దరూ అని చాలా ఏడ్చింది. ఇద్దరినీ దూరం పెట్టసాగింది. కాని వారు ఆమెను వదిలిపెట్టలేదు. వేరువేరు నెంబర్ల నుండి ఫోన్ చేసేవారు, మెసేజ్ చేసేవారు. ఓ రాత్రి మాతో గడుపుతావా, లేదా మాతో నువ్వు చేసిన చాటింగ్స్ నీ భర్తకు పంపిస్తాం, నీ జీవితం నాశనం చేస్తామంటూ బెదిరించారు. దీంతో మమత ఎంతో మనోవేదనకు గురైంది. అటు భర్తకు చెప్పలేక, బాయ్ బెస్టీల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యే దిక్కనుకుంది. ఎంతో నమ్మిన స్నేహితులు తన జీవితం నాశనం చేయటంతో ఉరివేసుకొని చనిపోయింది. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన భర్త ఎన్నిసార్లు తలుపు కొట్టినా డోర్ తీయకపోవటంతో తన వద్ద ఉన్న మరో తాళపు చెవితో డోర్ ఓపెన్ చేసి చూశాడు. మమత ఉరివేసుకొని కనిపించింది. ఓ సూసైడ్ నోట్ రాసింది. నా చావుకు అశోకు, గణేషు కారణం. నాకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు అని రాసింది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మమత చేసినట్టే కొంతమంది అమ్మాయిలు తమ బాయ్ బెస్టీలతో అన్ని విషయాలు షేర్ చేసుకోటానికి ఇష్టపడతారు. అలా చేయటం వల్ల చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనమవుతున్న ఘటనలు రోజురోజుకు చూస్తున్నాం. అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్గా ఉండటం తప్పు కాదు, కానీ హద్దులు తెలియకపోవటం తప్పు. మీరు నా చెడ్డీ దోస్తని నమ్మి అని చెప్పొచ్చు, కానీ ఈ బాయ్ బెస్టీ మృగాలు అలా ఆలోచించరు. కొంతమంది అబ్బాయిలైతే అమ్మాయితో స్నేహం చేయటం వల్ల ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఉంటాయని స్నేహం ముసుగు వేసుకుంటున్నారు. సో, అమ్మాయిలు జాగ్రత్త!